వాళ్ళకి మాత్రం కేకులు తెచ్చి పెడతారు. సిగ్గుండక్కర్లా కొంచెమైనా? ఆలయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుసా తెలియదా మీ ఈఓ గారికి? ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు? ఏం మాట్లాడాలి వాళ్ళతో? ఏం మాట్లాడాలి? ఒకసారి చెప్పండి, ఏం మాట్లాడాలి? ఆలయంలో అపగింతి చేస్తున్నారు, ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవి మీ గెస్ట్ హౌస్ లా? కేకులు కట్ చేసుకోవడానికి ఇవి మీ గెస్ట్ హౌస్ లా? భక్తులు ఉండీలు డబ్బులు ఇచ్చారు మీకు, భక్తుల డబ్బులతో జీతాలు తీసుకుంటారు, విలాసవంతమైన ఇళ్లలో ఏసీ కార్లలో తిరుగుతున్నారు. సిగ్గుండక్కర్లా కొంచెమైనా? కేకులు కట్ చేసుకుంటారా? ఎప్పుడైనా ఆయుష్హోమం జరిపారా భక్తుల గురించి? కరోనా మహమ్మారి వచ్చింది, ఎప్పుడైనా రుద్రహోమం జరిపారా? ఇక్కడ వర్షాలు పడట్లే, అకాల వర్షాలు, ఇక్కడ అకాలంగా అన్నం పండట్లా, ఎప్పుడైనా రుద్రహోమం జరిపించారా? అవేం జరిపించరు. డబ్బులు మాత్రం కావాలి, నెలకు జీతం కావాలి. ఆలయానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు జరపరు. ఆలయ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ. అంతకు మించి ఇంకేం లేదు. మీ ఈఓ గారు చూస్తారు, వాళ్ళకి పంపిస్తాం. మేము చేసిన పుణ్యవాసన కార్యక్రమాన్ని వాళ్ళకి పంపిస్తాం. ఆ జలం కొంచెం ఉస్తాం, వాళ్ళు వచ్చారు తర్వాత వాళ్ళకి నెత్తిపై చల్లండి, శుద్ధి కార్యక్రమం జరిగింది ఇక్కడ. సిగ్గుండాలి కొంచెమైనా. ఇంత ధర్మ కార్యాలు చేయాలి ఆలయాల్లో, భక్తుల మనోభావాలు నెరవేరాలని ఆయా ఆలయాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిపించాలి. మీరు అవేం జరిపించరు. ఆలయంలో ఏదైనా కార్యం జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదో చేసుకుంటారు, వచ్చారు, వెళ్ళిపోతారు. మీరు వచ్చి కూర్చోరు. ఆసనాలు అడిగితే మీ ఆలయ పూజారి ఇవ్వరు. సిగ్గు లేదు మీకు? వేద పండితుడు వచ్చి ఆసనం కూర్చోవడానికి అడిగితే ఇవ్వాలన్న తెలివి లేదు. వాళ్ళకి మాత్రం కేకులు తెచ్చి పెడతారు. సిగ్గుండక్కర్లా కొంచెమైనా? మీకు దేవాలయానికి కేకులు ఎట్లా తెచ్చి పెడతారు?